अच्छी మహామునికి దర్శనమించారన్నమాట. కింద లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి అమ్మవారు దగ్గరలో ఎడుతూనే ఉన్నాయి. కశ్యప మహాముని సప్తఋషులు ఆహ్వానించి యాగం చేసేస్తాం. అక్కడ గోవిందరాజు స్వామి వారిని, లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఇవి ఆదిలక్ష్మి అమ్మవారు. ఇవి ఏకాంతంగా ధ్యానం చేస్తుంది అమ్మవారి. ధ్యానం చేసిన దానివల్ల మన మనసులో అయితే కోరికలు ఉంటే ఆమె చరణం వేడుకుంటాం. వైశాఖ పౌర్ణమి స్వామివారి బ్రహ్మోత్సవాలు, స్వామివారి స్వాతి నక్షత్రం, జన్మ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి నరసింహస్వామి యొక్క వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క గోపురం ఎంట్రన్స్ దగ్గర చూస్తున్నారు మీరు. అక్కడ ఒకసారి అది చూపించినట్లయితే ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాళ్ళు అన్నీ బ్రేక్ చేసి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు భక్తుల కోసం. ఇక్కడ ప్రశాంతంగా ఈ లక్ష్మీ అమ్మవారు ధ్యానం చేసుకున్నటువంటి ప్రదేశం ఇది. ఇక్కడికి వచ్చి మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేసి మన మనసులో ఉన్నటువంటి కోరిక మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే తీరుతుంది అని ఇక్కడ ప్రజలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ కొండ మాదిరిగా కొండ మీద మనం ఇక్కడ దర్శనం చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి పైన ఉన్నటువంటి స్టోన్స్ ఆధారంగా చేసుకుని ఇక్కడ టెంపుల్ గర్భగుడి అనమాట. ఇక్కడ మనం ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళొచ్చాం. ఈ గర్భగుడి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చాం. అంటే ఇంతకుముందు ఇది కొండ కొండ అమ్మవారు వచ్చేసి పైన ప్రశాంతత కోసం ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ వచ్చేసి అగస్త్య మహాముని అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మన పంతులుగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది. మంచి వాతావరణం ఇది. నెల్లూరుకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, అలాగే బుచ్చిరెడ్డిపాలెంకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మంచి దర్శనం జరుగుతుంది. అలాగే మంచి ప్రదేశం ఇది, చూడదగినటువంటి ప్రదేశం. అమ్మవారు ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళ. విషయాలు వచ్చేసి సంతానం కోసం వాళ్ళు బయటకు వచ్చి ఒక రాయిని కట్టి అక్కడ కానీ కోరుకున్నట్లయితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. సంతానం కోసం ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడికి దర్శనం చేసుకొని ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే కోరిక నెరవేరుతుంది. ఇక్కడ అమ్మవారు వచ్చేసి ధ్యానం చేస్తూ ఉంటారు. అందువల్ల మనం కోరుకున్నటువంటి కోరిక ఇక్కడ తీరేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని ఇక్కడ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. మంచి ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మంచి గాలి, మంచి వాతావరణం ప్రదేశం ఇది.
ఇలాంటి మోర్ టెంపుల్స్ విజిటర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే కాదు ఉండండి 10 నిమిషాలు.